ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वैराग्यविद्या निजभक्तियोगा शिक्षार्थमेकः पुरुषः पुराणः श्रीकृष्णचैतन्यशरीरधारी कृपाम्बुधैर्यस्तम् अहं प्रपद्ये। नमो विष्णुपादाय कृष्णप्रेस्थाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे. సో, నిన్న మనం ఆహ్, మన రథం స్మూత్‌గా ఎళ్ళాలంటే ఏమేమి మార్పులు చేసుకోవాలి మన రథంలో అనేది చూసుకున్నాం. మొట్టమొదట మన యొక్క ఇంద్రియాల్ని నిగ్రహించుకోవడం. అంటే మన సెన్సెస్‌ని కంట్రోల్ చేసుకోవడం. దానికి మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత ఏం చేయాలి? మన తెలివితేటల్ని శక్తిపరచాలనమాట. అంటే దానికి కొంచెం బలాన్నివ్వాలి. ఎలాగిస్తాం? జ్ఞానం. జ్ఞానం ద్వారా తెలివితేటలు పెరుగుతాయి. ఎలాంటి జ్ఞానం? మనకు కావాల్సింది భగవద్గీత ఇచ్చినటువంటి జ్ఞానంతోని మన జీవితంలో జీవిత నిర్ణయాల్ని సక్రమంగా మనం తీసుకోవడం వల్ల ముందు ముందు రానున్న రోజుల్లో మన ఫ్యూచర్ ఎప్పుడూ కూడా బావుంటదనమాట. ఇంకా మూడవది మన గమ్యాన్ని మనం నిర్ణయించుకోవాలి. ఎందుకు? ఇప్పుడు మనం ఏమైనా గురి ఉన్నదనుకోండి, ఆ గురిని కొట్టాలనుకుంటే అసలు ఆ గురి కనిపించినప్పుడు కదా దాన్ని కొట్టగలం. ఆ గురే మనకి కనబడకపోతే దేన్ని కొట్టాలి జీవితంలోని? అందుకే మన జీవితంలో మొదట మన గమ్యాన్ని నిర్ణయించుకోవాలి. ఇప్పుడు మనం ప్రయాణం చేశామనుకోండి, ఊరికే ట్రైన్ ఎక్కి ఎళ్ళిపోతామా ఏంటి? అసలు ఏ ఊరు నుంచి ఏ ఊరికి వెళ్తాము అన్న విషయం అనేది ఉంటది కదా! గమ్యం చేరుకోవడం అనేది. ఏ గమ్యానికి వెళ్ళాలని. సో, డెస్టినీ. ఆ డెస్టినీని ముందు మనం నిర్ణయించుకోవాలి. అసలు మన జీవితంలో మనం ఏమవుదాం అనుకుంటున్నాము? జీవితంలో ఏమి సాధిద్దాం అనుకుంటున్నాము? అనే గురి లేకపోతే మనం మన రథం ఎటువైపు వెళ్ళాలి? మన శరీరం కానీ ఎటుపైకి నడాలి? మన ఆలోచన తీరు దేని మీద ఉండాలి? మన ఇంద్రియాలు దేని మీద ఎంగేజ్ అయ్యి ఉండాలి? అన్న విషయం ఉండదనమాట. అందుకే విచ్చలవిడితనం అయిపోద్ది మన జీవితంలో. ఎవరైనా చిన్న ఒక మాట అన్నా కూడా వెంటనే మనకి ఇబ్బంది కలుగుతది. అదే మనం ఒక ధ్యేయం మీద ఉన్నామనుకోండి, డైవర్షన్ ఉంటది. ఏ చుట్టుపక్కల ఏం జరుగుతున్నా మళ్ళీ మన పనికొచ్చేస్తాం. ఎలాగైనా దాన్ని సాధించాలి అనేటటువంటి ఆహ్, ఆ గొప్ప కోరిక, ఆ పట్టుదల మిగతా బాహ్యంగా మనకొచ్చినటువంటి చికాకుల్ని ఆహ్, తగ్గిస్తుందనమాట. అసలు ఏ పని లేదనుకోండి, దేన్ని మనం సాధించాలని మనం గమ్యం పెట్టుకోలేదనుకోండి, అయిన దానికి, కాని దానికి వెంటనే మనం స్పందిస్తూ ఉంటాం అనమాట. రియాక్ట్ అయిపోతూ ఉంటాం. చిన్న విషయం కూడా అది భూతద్దంలో పెట్టి చాలా పెద్ద విషయంగా చేస్తాం అనమాట. అసలు మనం బిజీగా ఉన్నామనుకోండి, ఆహ్, మంచి విషయంలోని బాగా ఎంగేజ్ అయ్యి ఉన్నామనుకోండి, మంచి పనుల్లోని, అప్పుడు ఆహ్, ఇలాంటి సమస్యలు రావన్నమాట. ఎక్కువ సమస్యలు రావటానికి కారణం ఖాళీగా ఉంచడం, లేదా మన ఆహ్, శరీరాన్ని, మన తెలివితేటల్ని, మనస్సుని సరి అయిన దారిలో పెట్టలేకపోవడం వల్ల అన్నమాట. కాబట్టి ముందు మనం ఏమి కావాలనుకుంటున్నామో, ఏమి సాధిద్దాం అనుకుంటున్నాం అనేది ముందుగా మనం నిర్ణయించుకోవాలి. మీకొక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మీరందరూ కూడా మీ సొంత ఇల్లో లేదా ఏదో ఒక ఇంట్లో ఉంటున్నారు గదా! ఆ ఇల్లు దాని మట్టుకు అదొచ్చిందా? అంటే ఒక ప్లానింగ్ అంటూ ఉన్నది కదా! ఎలా కావాలంటే అలా కట్టేసుకోవడం అవుతదా? అవ్వదు. మీ ల్యాండ్ ఎంత విస్తీర్ణం ఉన్నది? 30/40 ల్యాండా? లేకపోతే 40/60 ల్యాండా అనుండాలి. ఇప్పుడదయిన తర్వాత ఎటువైపుకి ఆహ్, మీ యొక్క ఇల్లు ఫేస్ చేసుండాలి. గదులు ఎక్కడ వంటగది రావాలి? ఎక్కడ బెడ్‌రూమ్ రావాలి? ఎక్కడ హాల్ రావాలి? మళ్ళా అందులోని వస్తువులెలా ఉండాలి? ఇవన్నీ కూడా ఇప్పుడు ఇల్లు కట్టాలంటే ఇటుక, ఇటుక కట్టేస్తే అయిపోదు కదా!
ఒక బ్లూ ప్రింట్ అనేది ఒకటుంటది. ఇల్లు కట్టాలంటే ముందుగా బ్లూ ప్రింట్ ఉంటదనమాట. ఈ ఏరియాలోని మనం ఇన్ని అంతస్తులు కట్టుకుందాం. ఒక్కొక్క అంతస్తులో గదులు ఈ రకంగా ఉండాలి. దానికి కావాల్సినటువంటి సామగ్రి, పనివాళ్ళు, తర్వాత మనం కూడా మన ధనాన్ని, మన తెలివితేటలని, మన సమయాన్ని ఇవన్నీ ఇచ్చి ఫైనల్‌గా మనం కా మనకి ఆహ్, తగ్గ మంచి ఇల్లుని మనం కట్టుకొని, ఎందుకు అందులో సంతోషంగా అందరం కూడా నివసిద్దామని. ఆ రకంగానే మరి మన జీవితానికి బ్లూ ప్రింట్ అనేదేమైనా తయారు చేసుకున్నారా? ఇంటికంటే తయారు చేసుకున్నారు. ఎంతెంత ఏరియాలోని ఏ ఏ రూమ్ రావాలని. అలాగే మన జీవితానికి కూడా మనం బ్లూ ప్రింట్ తయారు చేసుకోవాలి. అది ఏమి సాధిద్దాం అనుకుంటున్నామో, ఏం చేయాలనుకుంటున్నాం. అలా ఉన్నట్టయితే ప్రతిరోజు మనం ఆహ్, డిటర్మినేషన్‌తోని ఆహ్, మనం లెగుస్తామనమాట. అంటే ఏదో ఒకటి చెయ్యాలి. మంచి పని చెయ్యాలి. ఏదో ఒకటి సాధించాలి. అని లెగుస్తాం. ఆహ్, పూర్తిగా మనం సాధించలేకపోవచ్చు. అంచెలంచెలుగానే మనం ఆహ్, మన గమ్యానికి మనం చేరుకుంటాం కదా! ఒక్కొక్క కిలోమీటర్ దాటుకుంటూ వెళ్తాం. ఆ రకంగా ఒకరోజు 1 కిలోమీటర్, 2 కిలోమీటరు మీరనుకున్న పనిని మీరు చేసినట్టయితే, రాత్రి చాలా ప్రశాంతంగా పడుకోగలరనమాట. ఎవరైతే ఆ రోజుని వినియోగం చేసుకుంటారో, దుర్వినియోగం చేసుకోకుండా, పనికొచ్చిన పని ప్రతిరోజు చెయ్యాలి మనిషన్నాక. పనికొచ్చిన పని చేస్తారో, వాళ్ళకి మనస్తృప్తి ఉంటదనమాట. ఆ మనస్తృప్తితోని పడుకుంటారు. లెగిసేటప్పుడు ఇప్పుడే లెగిసి ఏం చెయ్యాలి? ఎందుకు లెగాలి? లేట్‌గా లెగుద్దాము. నిన్న రాత్రి లేటయింది. ఇవన్నీ ఉండవు. చాలా ఆహ్, దృఢ నిర్ణయంతో, డిటర్మినేషన్‌తోని పొద్దున్న లేవాలని ఎప్పుడెప్పుడు పొద్దున్న అవుతూ ఉంటదా? ఎప్పుడెప్పుడు లెగుద్దామా? ఎప్పుడెప్పుడు సాధిద్దామా? అన్నట్టుగా మన జీవితం ఉంటది. అలాగా ఆఖరి శ్వాస దాకా మనం బతకాలి. అంతేకాని అయిపోయింది, రిటైర్మెంట్ అయిపోయింది, జాబ్ అయిపోయింది కాదు. జాబ్ నుంచి రిటైర్ అయిపోండి. కానీ మంచి పనులు చేయడం నుంచి రిటైర్ అవ్వొద్దు. ఎప్పుడూ మీరు బిజీగా ఉండాలి. జి ఆఖరి శ్వాస ఉన్నంత వరకు మీరు బిజీగా ఉండాలి. రిటైర్మెంట్ అన్న మాట మీ జోలికి రానివ్వద్దు. ఆ రిటైర్మెంట్ అన్న మాట మీ దగ్గరికొచ్చిందనుకోండి, ఫిజికల్‌గా, సైకలాజికల్‌గా అనారోగ్యాలు మొదలైపోతాయన్నమాట. ఈ శరీరం కదులుతున్నంత వరకు శరీరాన్ని సరిగా ఉపయోగించినప్పుడు అది బాగా కదులుతూ ఉంటది. దానికి పనివ్వకుండా ఒక దగ్గర పెట్టారనుకోండి తుప్పు పట్టేస్తది. అంతే కదా! ఒక వస్తువు వాడకుండా మీరు వదిలేసారనుకోండి ఏమవుతది? తుప్పు పట్టేస్తది. అలాగే ఒక షిప్ తయారు చేస్తాం. దేనితోని తయారు చేస్తాము? అంతా ఇనుముతోనే. మరి ఆ షిప్పు దేనికి తయారు చేశారు? సముద్రంలోని చాలా దూరపు ప్రదేశాలు వెళ్ళటానికి. మరి సముద్రంలో తుఫాన్‌లొస్తాయి కదా! డేంజర్ ఉంటది. రిస్క్ ఉంటది. రిస్క్ ఉంటది కదా! అనేసి ఆహ్, షిప్‌ని మనం వాడకుండా ఒడ్డునే దాన్ని యాంకర్ చేసి వదిలేసామనుకోండి ఏమవుతది? ప్రయాణం చేసినప్పుడు దానికంటే చాలా త్వరగా తుప్పు పట్టి పాడైపోతదనమాట ఆ షిప్. ధ్వంసం అయిపోద్దనమాట. ఆ షిప్ ఎందుకు తయారు చేసాము? వస్తది. తుఫానొస్తది. వచ్చినా వస్తాదో రాదో తర్వాత సంగతి. ముందిది ప్రయాణం చేయాలనమాట. అలాగే మన జీవితంలోని మన శరీరాన్ని మనం ఎప్పుడు ఉపయోగిస్తూ ఉండాలనమాట. రిస్క్ తీసుకుంటూ ఉండాలి. రిస్క్ లేకపోతే ఇంకెందుకు జీవితం? రిస్క్ తీసుకొని సాధించినప్పుడున్నటువంటి మాధుర్యం, ఆ తియ్యదనం వేరే ఉంటది. మీకు చెప్పాను కదా! కష్టపడి చదివి పరీక్షలు రాసి మార్కులు సంపాదించుకున్నాడి ఒక్క అనుభవం చాలా తియ్యగా ఉంటది. అదే డబ్బులిచ్చి పేపర్ కొనుక్కొని కాపీ కొట్టి రాసినోడికి ఆ సంతోషం ఎక్కడుంటది చెప్పండి? ఉండదు. కష్టపడి సంపాదించి ఇంటిని నడుపుతున్న వాడికున్నటువంటి సంతృప్తి, లంచాలు తీసుకొని డాబుగా పెద్ద పెద్ద మేడలు కట్టి బతుకుతున్నవోడికి ఎక్కడుంటదా సంతృప్తి? ఉండదు. కాబట్టి జీవితాన్ని మనం ఆహ్, ఒక గమ్యాన్ని పెట్టుకోవాలి. హ్మ్. దాన్ని బాగా ఆహ్, మనం కష్టపడాలనమాట. ఏదైనా అంతే. మన పళ్ళకి ఆహ్, పనివ్వలేదనుకోండి అన్నీ స్మూత్‌గా చీజు, బటరు అంటే ఇప్పుడు చెరుకులు కూడా చెరుకు రసాన్ని, చెరుకు ముక్కని ఎవరు తినరు పిల్లలు కదా! ఆళ్ళకి చాలా స్మూత్‌గా ఎళ్ళిపోవాలి. అన్నీ కుక్కర్‌లోని పెట్టేసి ఒక 12, 15, 25 విజిల్లిచ్చేసి ఇంక నవలడానికి ఏం పనుండదు. అప్పుడేమవుతది? పళ్ళకి పనుండదు కదా!
అందుకే పళ్ళు త్వరగా పాడైపోతాయనమాట. ఏదైనా అంతే. మన బాడీలో మూవ్‌మెంట్ సరిగ్గా మనం ఎక్కువ చేయలేదనుకోండి, అలాగ కూర్చొనుంటే ఏమవుతది? శరీరంలో ఉన్న అవయవాలు కూడా తుప్పు పట్టేస్తాయనమాట. మరి శరీరం సంగతి సరే, మరి తలకాయ, మన మైండ్, మైండ్‌కి కూడా ఇవ్వాలి. ఏదో ఒక మంచి గ్రంథాన్ని భగవద్గీత, భాగవతము ఇలాంటివి లేదా మన కెరియర్‌కి సంబంధించినవి ఆహ్, అప్‌గ్రేడ్ చేసుకుంటూ ప్రతిరోజు ఒక అరగంట చదువుతూ ఉంటే మన సైకాలజీ కూడా పాజిటివ్‌గా ఉంటదనమాట. హ్మ్. మన శరీరానికి వ్యాయామం ఎంత ఇంపార్టెంటో, మన మైండ్‌కి చదువనేది, జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ రెండిటిని కూడా మీరు వదిలిపెట్టకూడదు. శరీరానికి వ్యాయామం, మన మైండ్‌కి ఇలాంటి గ్రంథాలు చదవటం. అంటే డైరెక్షన్ తీసుకోవడానికి, మన జ్ఞానాన్ని పెంచుకోవడానికి. మరి ఆత్మకో, ఆత్మకి భగవంతుని యొక్క సేవ చేయడం. అంటే హరినామం జపించడం, లేదా సంకీర్తన చేయడం. ఈ రోజుల్లో యజ్ఞాలేమి పని చేయవండి. ఎందుకంటే, అలాంటి బ్రాహ్మణులు లేరు. ఆ మంత్రాల్ని ఉచ్చారణ చేసే ఒక విధం ఉంటదనమాట. అది వాళ్ళ డబ్బులకి చేయకూడదు. వాళ్ళు చేసేది ఆహ్, వాళ్ళ ప్రేమతోని మనసుని లగ్నం చేసి, భగవంతుని మీద భక్తితోని ఆ మంత్ర ఉచ్చారణ జరిగినప్పుడు, ఆ రకంగా చాంట్ చేసినప్పుడు అది యజ్ఞం అవుతదనమాట. కానీ ఈ రోజుల్లోనే ఉండదు. కాబట్టి గొప్ప యజ్ఞం ఏంటంటే మీరు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద యజ్ఞాలు, హోమాలు ఏమి చేయించక్కర్లేదు. కృష్ణుడే చెప్పారు. నేను చెప్పట్లేదు. కృష్ణుడు చెప్పారు. ఆచార్యులందరూ కూడా చెప్పారు. పురాణాల్లో చెప్పాయి. ఈ కలియుగంలో సంకీర్తన యజ్ఞ చాలా గొప్పదనమాట. సంకీర్తన యజ్ఞం. కాబట్టి మనకు చాలా జీవితంలోని ఆశలుంటాయి, గమ్యాలుంటాయి. అన్నిటికన్నా ముఖ్యమైన గమ్యము ఈ యొక్క ఆహ్, జన్మ, మృత్యు ఈ యొక్క చక్రం నుంచి మనం బయటి పడ్డం అనమాట. అంటే అది భగవంతుని యొక్క పాదాల దగ్గరికి చేరుకోగలిగేటటువంటి గమ్యాన్ని మనం నిర్ణయించుకుంటే, ఈ చక్రం నుంచి మనం బయటపడతాం. లేకపోతే చూడండి ఏ దేశస్థులైతే ఏటి, ఏ జాతికి చెందిన వాళ్ళైతే ఏంటి, ఆహ్, మనిషి అయితే ఏటి, జంతువైతే ఏంటి, అందరూ కూడా ఈ 4 రకాల స్టేజెస్ నుంచి సమస్యల నుంచి మనం ఆహ్, బయట పడలేమనమాట. ఏంటది? ఆహ్, పుట్టడం. హ్మ్. పుట్టినప్పుడు చాలా నొప్పిగా ఉంటది. 9 నెలలు ఆ గర్భంలో ఉండి ఆహ్, అదంతా చాలా క్లీన్‌గా ఉంటదా? రకరకాలటువంటి ఆహ్, కెమికల్స్, రసాయనాలు ఆహ్, ఆహ్, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. చాలా ఇబ్బందిగా ఉంటది. ఆ వెన్ను దగ్గరికి నొక్కిపెట్టి ఉంటదన్నమాట. ఆహ్, ఆ తర్వాత ఏవో పురుగులు కుడుతూ ఉంటాయి. ఆ! చాలా ఉక్కిరిబిక్కిరి అయిపోయి ఉంటారు. అప్పుడే ఆ సమయంలోనే మనం అనుకుంటాం, భగవంతుడా నన్ను బయటికి తెప్పిస్తే నిన్నే పూజించుకుంటానని. బయటికొచ్చిన తర్వాత మర్చిపోతాం. అంతే. అమ్మ, నాన్న, అక్క, స్కూలు, కాలేజు ఎక్కడికో వెళ్ళిపోతాం అనమాట. ఈ భగవంతుడిని మాత్రం వదిలిపెట్టేస్తాం. అలాగే ఆహ్, దా అదయిపోయిన తర్వాత ముసలితనం. హ్మ్. ముసలితనాన్ని ఎవరు తప్పించుకోగలరా? బయటికెంత మేకప్పేసుకొని, బొటాక్స్ ఇంజెక్షన్స్ ఏయించుకొని, ఏవి చేస్తే ఏటి? బయటికి ఎంత మనం మేకప్ చేసినా లోపటున్నటువంటి ఆహ్, యాహ్! ఈ లంగ్స్, కిడ్నీ, హార్ట్ అవయవాలన్నీ క్షీణించిపోతాయి కదా! తుప్పు పట్టేస్తాయి కదా! దాన్నేమి చేయగలం? ఏమి చేయలేము. ఆ తర్వాత అనారోగ్యం. అనారోగ్యం నుంచి ఎవరు తప్పించుకోలేదు. మనిషి అన్నాక ఏదో ఒక అనారోగ్యం ఉంటది. అస్సలేమీ లేకుండా కంప్లీట్‌లీ హెల్తీ అని ఎవడైనా అన్నాడంటే ఆహ్, వాడికేదో ప్రాబ్లమ్ ఉందని అనుకోవచ్చనమాట. మనిషి అన్నాక ఉంటది. దాని గురించి ఎక్కువ మనం చెప్పుకోక్కర్లేదు. అవన్నీ ఉంటూనే ఉంటాయి. అది సాకు కింద తీసుకొని మనం రోజు చేయాల్సిన పనులు మానేయక్కర్లేదు. మనం సాధించవలసినటువంటి ధ్యేయాన్ని ఇలాగా ఈ ప్రయాణం చేస్తూ సాధించకపోయినా పర్వాలేదు. కానీ ఆ జర్నీలోనే మనకి చాలా సంతృప్తి ఉంటదనమాట. ఆ సాటిస్ఫాక్షన్ ఉంటదనమాట. ఎందుకంటే మన గమ్యం గొప్పది. గమ్యం చేరుకోకపోయినా ఏం పర్వాలేదు. కొంతమంది ఫాస్ట్‌గా ఎళ్ళగలరు. కొంతమంది స్లోగా ఎళ్ళగలరు. కానీ ఆ ప్రయాణం అనేది మాత్రం చాలా సంతృప్తిగా ఉంటదనమాట మనకి. సో, ఈ రకంగా రేపు పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి ఏం చేద్దామా అని ఈరోజు రాత్రే నిర్ణయించుకొని ఆ రకంగా బతకండి. ఆ రకంగా బతకొచ్చు.
అప్పుడు మీకు సంతృప్తుంటది. ఆ సంతృప్తి కలిగినప్పుడు హాయిగా నిద్రపోవచ్చు. హాయిగా నిద్రపోతే పొద్దున్న మళ్ళా సాధించడానికి మళ్ళీ డిటర్మినేషన్‌తోని మనం లేవగలుగుతాం అనమాట. అదే ఏమి అనుకోకుండా పొద్దున్న ఏదో లెగిస్తే అంటే రోజులోని వచ్చినటువంటి ఆహ్, ఏ రకంగా గాలి వీస్తుందో ఇప్పుడు బోట్ ఉన్నదనుకోండి. బోట్‌కి సెయిల్స్ ఉంటాయి. ఫస్టే మనం సెయిల్స్‌ని కరెక్ట్‌గా సెట్ చేసుకున్నామనుకోండి, గాలి ఎటువైపు నుంచొచ్చినా మనం ఏ డైరెక్షన్‌లోని ముందుకెళ్దాం అనుకుంటామో, ఆ ఓడని ఆ డైరెక్షన్‌లో తీసుకొని వెళ్ళొచ్చు. అదే పొద్దున్న ఈ సెయిల్స్‌ని సెట్ చేసుకోలేదనుకోండి, గాలి ఎటుపక్క వీస్తుందో అటుపక్కెళ్ళిపోద్ది. ఎవడో ఏదో అంటాడు, ఏదో మనకి అయిపోతూ ఉంటది. అలా ఏదో కష్టమొస్తది, ఏదో ఆలోచనొస్తది. అందుకనే ఒక ధ్యేయాన్ని పెట్టుకోండి. దాని గురించే చిన్నదైనా అవ్వనియండి, పెద్దదైనా అవ్వండి. కానీ ముఖ్యమైన గమ్యం మనం దేవుని యొక్క పాద పద్మాల్ని చేరుకోవడం, దేవుని సేవ చేయడం. ఇదంతా ఎందుకంటే చెప్తాను మళ్ళీ మళ్ళీ. మూడవది మన యొక్క వాచి, వాచి అందరింట్లో ఉంటాయి. చేతికి పెట్టుకుంటారు షోగాన. ఇంటికి కూడా అంటే వాచి సమయాన్ని చూపించాలి కానీ, మనకి బాగా అందంగా కూడా ఉండాలి కదా! మరి. ఆ! అలాంటివి కూడా పెడతామనమాట. మీకొక ఉదాహరణ ఇస్తాను. మనందరం కూడా హ్మ్. ఒక పిక్నిక్‌కెళ్ళాం మనం. చాలా ఆహ్, ఒక అడవిలోకి, ఒక అడవిలోకి లోపటికి మనం వెళ్ళామనమాట. మనం అందరం కలిసి ఒక 20 మంది ఎళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇంకా అంతా మనం విందు అన్నీ అయిపోయి అంతా అయిపోయింది. ఇంకా మీరు అందరూ కూడా మళ్ళీ వ్యాన్‌లోని కూర్చొని అందరూ అలిసిపోయారనమాట. అలిసిపోయారు, నిద్రొచ్చేస్తుంది. మరి అంత వనంలోని నడవటం, ఎంజాయ్ చేయడం, అలిసిపోయాం. ఎగ్జాస్ట్ అయిపోయారనమాట. ఆహ్, అందరూ కలిసి ఆ వ్యాన్ ఎక్కిపోయి వెళ్ళిపోయారనమాట. అందరూ వెళ్ళిపోయారు. కానీ ఒక వ్యక్తి ఉండిపోయారు. అందరూ ఎళ్ళిపోయాడు. ఆ వ్యక్తి ఎగ్జాస్ట్ అయిపోయి పడుకుండిపోయాడు. ఎవరు కూడా లెక్క పెట్టలేదు, చూడలేదు. అందరూ బస్సెళ్తుందా అంటే ఎళ్తుంది ఎక్కిపోయారనమాట. ఉప్పుడది అడవి మధ్యలోని, దారి తెలీదు. దారి తెలీదంటే దారిలే ఉండవు కదా! అడవి మధ్యలోని. ఇప్పుడు ఆయన సమయం అయిపోతుంది. ఎంత సమయం ఆ అడవిలోని బతకగలడు? బతకలేడు కదా! ఆహ్, మరప్పుడు ఇంటికి లేదా జనసంచారం ఉండేటటువంటి ప్రదేశానికి వెళ్ళాలంటే, మొబైల్ కొంతవరకు యూజ్ చేయొచ్చు. మరి మొబైల్‌లోని బ్యాటరీ ఎంత వరకు ఉంటది? ఉండదు. అప్పుడు ఉపయోగపడేదేంటి? కాంపస్. కాంపస్ ఉన్నదనుకోండి, అది నార్త్ ఎటుపక్కుంది, సౌత్ ఎటుపక్కుంది, ఏ డైరెక్షన్‌లో ఎళ్ళాలో అడుగు అడుగునా అది చూపిస్తది ఆ కాంపస్. అంటే వాచి, క్లాకు సమయాన్ని మనకి ఆహ్, చూపిస్తుంది. కాంపస్ డైరెక్షన్ చూపిస్తుందనమాట మనకి. ఆ రకంగా. అయితే రోజులో మనకి 24 గంటలున్నాయి కదా! ఇప్పుడు మనం ఎంత పరిగెడుతున్నా, మనం కరెక్ట్ డైరెక్షన్‌లో వెళ్ళలేదనుకోండి, అక్కడ అడవిలోనే చుట్టూ తిరుగుతూ ఉంటాం మనం. అలిసిపోతాం. మన ప్రాణాలు కూడా పోతాయనమాట. మనకొక కాన్ఫిడెన్స్, ధైర్యం కూడా ఉండదు. ఎప్పటికైనా నేను ఇంటికి చేరుతాను అని ఉండదు. ఎందుకంటే ఎటువైపు నుంచి మీకేం కనిపించదు. అడవి మధ్యలో ఉన్నప్పుడు. కాబట్టి పరిగెడుతున్నామా, నడుస్తున్నామా, పాకురుకుంటూ వెళ్తున్నామా, ఎలాగెళ్ళినా కూడా రీచ్ అవుతామన్న ఆ నమ్మకం అనేది ఉండదు కదా! అదే కాంపాస్ ఉందనుకోండి, మీరు నడిచినా, దేకురుకొని వెళ్ళినా, ఎలా వెళ్ళినా కూడా నేనెప్పటికైనా నా గమ్యానికి ఈ డైరెక్షన్‌లో ఎళ్తే వస్తా అది. కాంపాస్ ఉండాలనమాట. ఈ రకంగానే మన జీవితంలోని అందరం బిజీ, బిజీ, బిజీ అంటాం కదా! అస్సలు టైం ఉండట్లేదండి. పొద్దున్న కాలేజీకెళ్ళాలి పిల్లలు, స్కూలుకెళ్ళాలి, ఆ తర్వాత వంట చేయాలి, ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఆ తర్వాత ఆఫీసు చాలా కష్టపడిపోతారు. ఆ! ఇవన్నీ పరిగెడుతూ ఉంటారనమాట అందరూను. పొద్దున్న లేసిన దగ్గర నుంచి రాత్రి దాకా పరిగెడుతూ ఉంటారు. ఆ! మరి అంత పరిగెడుతున్నా సంతృప్తి ఎందుకు లేదు? అంత పరిగెడుతున్నా ఒక్కొక్కసారి అంత కష్టపడుతున్నా ఫలితం ఎందుకు రాదు? ఎందుకు రాదంటే, మనం కరెక్ట్ డైరెక్షన్‌లో వెళ్ళట్లేదు మన జీవితంలోని. అందుకే రాదు. అందుకనే ప్రతిరోజు ఏం చేయాలి? మన సమయాన్ని ఆ డైరెక్షన్‌లోకి పెట్టాలనమాట ప్రతిరోజు. డైరెక్షన్ అంటే మన గమ్యం. క్లాక్ అంటే మన కమిట్మెంట్‌లు, అపాయింట్‌మెంట్స్, షెడ్యూల్స్, స్కూల్‌కా, కాలేజో లేపోతే ఇంట్లో పనో ఒక టైం అనేదుంటది. అది క్లాక్ ద్వారా.
అంటే మన జీవితంలో మన సమయాన్ని ఏ రకంగా మనం ఆహ్, గడుపుతున్నాం. కాంపస్సు మనం ఎక్కడికి చేరుకోవాలి? ఏ డైరెక్షన్‌లో వెళ్ళాలి? మన వాల్యూస్ ఏంటి? మన గోల్స్ ఏంటి? మన విజన్ ఏంటి? మన ప్రిన్సిపల్స్ ఏంటి? ఇవన్నీ కూడా కాంపస్ అనమాట. సో, మనం అనుకున్నదోటి, జీవితంలో జరిగిందొకటి. ఎందుకు? ప్రతిరోజు ఆ దిశగా మనం నడవట్లేదు కాబట్టి. అందుకనే కాంపస్సు మన జీవితంలో ఏది ముఖ్యమో తెలియజేస్తది. సమయము మనం ఎప్పుడు చెయ్యాలో అనేది తెలియజేస్తది. ఈ రెండిటిని కూడా అలైన్ చెయ్యలేదనుకోండి, ఈ యొక్క క్లాక్‌ని, ఈ కాంపస్‌ని అలైన్‌మెంట్ చేయలేదనుకోండి, మనం ఏమి సాధించలేమనమాట. కాబట్టి ప్రతి ఒక్క రోజు మన సమయాన్ని ఆ కాంపస్ మీరనుకున్న సాధించాలనుకున్న దిశగా నడుస్తూ ఉండాలి. ఆలోచిస్తూ ఉండాలి. దాని గురించి మాటాడుతూ ఉండాలి. మీ చేతులు, కాలు, శరీరాన్ని ఉపయోగించి అటువైపుగా ఆహ్, పని చేస్తూ ఉండాలి. అప్పుడు ఆరోగ్యంగా ఉంటాం అనమాట. మానసికంగా ఆరోగ్యంగుంటాం. శారీరకంగా ఆరోగ్యంగా ఉంటాము. హ్మ్. ఆ తర్వాత ఆత్మకు కూడా సంతృప్తిగా ఉంటదనమాట. సో, కాబట్టి సమయం అనేది ఆహ్, వెనక్కి వెళ్ళలేం. ఎన్ని కోట్లు డబ్బులిచ్చినా కూడా వెళ్ళలేమంటారు కదా! దీనికి మీకొక ఉదాహరణ ఇస్తాను. హ్మ్. మీలోని మన క్లాసెస్ అన్నీ అయిపోయాయి. మన క్లాసెస్ అన్నీ అయిపోయి, మీకెవరికో ఈ క్లాసెస్ బాగా నచ్చి మీరందరూ కూడా శ్వేత ఉన్నది. ఆ శ్వేతకి ఈ క్లాసెస్ నచ్చి, మన టీమ్ అందరికీ కూడా బయటికి తీసుకెళ్ళి ఒక మంచి పార్టీ ఇద్దామనుకుందనమాట. సో, మంచిగా డబ్బులు తీసుకొని పెట్టుకున్నది. రూ. 84,000 పెట్టుకుందనమాట పర్స్‌లోని. రూ. 84,000 ఒక బ్యాగ్‌లోని జాగ్రత్తగా పెట్టుకుందనమాట. పెట్టుకొని అటువైపుగా ఒక చోటున వెయిట్ చేస్తుంది మీ అందరి కోసం. ఒక మంచి రెస్టారెంట్‌లోని మంచి సాత్విక ఆహారం. ఆ! గోవిందాస్ రెస్టారెంట్ అని ఉంటదనమాట. అక్కడ ప్రసాదమే కృష్ణుడికి అర్పించి, ఆ ప్రసాదాన్ని అందరికి పెడతారు. చాలా చాలా రుచిగా ఉంటది. ఆ సాత్వికం మళ్ళీ దేవుని ప్రసాదం ఒకటి. గోవిందాస్ రెస్టారెంట్ అంటారు. సాధారణంగా అన్ని స్టేట్స్‌లో గూడా ఉన్నాది. సో, అక్కడికి మీ అందరిని కూడా ఆహ్వానించిందనమాట. జస్ట్ సెలబ్రేట్ చేసుకోవడానికి. మనం అంతా కూడా కలిసి వస్తున్నాము. ముందుగా ఆమె వెళ్ళిపోయింది. ఆహ్, ఆ రోడ్ క్రాస్ చేసి మనం వస్తున్నాము. ఆ సమయంలోనే శ్వేత దగ్గర ఒక దుండగుడొచ్చి, ఆ పర్స్‌లో ఉన్నటువంటి డబ్బుల్ని గమనించి లాక్కొని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశారు. లాక్కొని వెళ్ళడానికి ప్రయత్నిస్తే చాలా చలాకీగా వెంటనే వాడి యొక్క చేతిని పట్టుకొని లాగిందనమాట ఆ కట్టని. అయినప్పటికి కూడా కొన్ని నోట్లని లాక్కొని వాడు పరిగెత్తుకొని ఎళ్ళిపోయారు. ఇప్పుడు శ్వేత ఏం చేస్తే బెటరు చెప్పండి? ఎవరైనా చెప్తారా? మీరు అన్‌మ్యూట్ చేసి చెప్పండి. ఎలాగా ఈ యొక్క పరిస్థితిలోని స్పందించాలి? శ్వేత నువ్వు చెప్పు. ఏం జేస్తావు? ఇలా దొంగ కానీ కొన్ని నోట్లను లాక్కొని పారిపోయారు. చూస్తున్నారు. టైమయింది. ఇంక మనం లోపటికెళ్ళి మంచి సమయాన్ని గడుపుదాం అనుకోనే నువ్వందరిని పిలిచావనమాట. అక్కడ కూర్చొని మనందరం కూడా మంచిగా ప్రసాదం తీసుకుంటూ కాసేపు మంచిగా మాట్లాడి కొంత సమయాన్ని గడుపుదాం అనుకుంటున్నాం. కానీ ఈ సమస్యొచ్చింది. వీడు లాక్కొని ఎళ్ళిపోయాడు నీ దగ్గర కొంత డబ్బుల్ని. అప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? వాడెనకాల పరిగెడుతూ ఎళ్లి పట్టుకుంటావా? మమ్మల్ని అందరిని వదిలేసి? హ్మ్. ఓకే. కానీ వాడు చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోయాడు. అప్పుడేం చేస్తావు? వెళ్ళిపోయాడు. ఇప్పుడు సరే వాడు దొరికాడు. వాడి మీద కేస్ పెట్టొచ్చు కదా! కేస్ పెడతాము. లాయర్‌ని పెట్టుకుంటాం. లాయర్ ఫీజిస్తాము. ఆ తర్వాత జడ్జికి కూడా ఎంతో కొంత ఇవ్వాలి. వాయిదాలేస్తారు. ఒక సంవత్సరానికని ఇదంతా క్లోజ్ చేయరు. హ్మ్. ఇప్పుడేమైంది? ఇప్పుడు హ్మ్. మరి కోర్ట్‌కి వెళ్ళకపోతే మరి ఆ కేస్ క్లోజ్ అవ్వదే! హ్మ్. కదా!
అంటే 84,000 తెచ్చావు. లాయర్‌లకి, పోలీసోళ్ళకి ఇచ్చేటప్పటికి కొన్ని లక్షలు కోల్పోతావు. అది సరే. నీకు మనశ్శాంతి ఉంటదా? ఆ లాయర్‌లు, పోలీసోళ్ళు వీళ్ళంతా తిరిగేది. అంతే కాదు మమ్మల్ని అందరిని పిలిచావు. మమ్మల్ని వదిలేసి ఎళ్ళిపోతావా నువ్వు? అర్థం చేసుకుంటాం. కరెక్ట్. కరెక్ట్. అయితే ఇప్పుడు ఆ దొంగ ఆ తర్వాత నీ దగ్గర నువ్వు ఆల్రెడీ చాలా చలాకీగా వాడిని పట్టుకున్నావు. వాడు తీసుకొనెళ్ళిపోయారు. 84,000 రూపాయల్లోని వాడు లాక్కొని వెళ్ళిపోగలిగింది రూ. 10 అనుకో అప్పుడు. అప్పుడు నీకు కోపమొచ్చింది. వాడు డబ్బులు లాక్కోవడానికొచ్చాడని. నీకు కోపమొచ్చి వాడి మీద మిగతా డబ్బుల్ని ఇసిరేస్తావా? వాడి మొఖాని మీదేసి కొడతావా? చాలా మూర్ఖంగా ఉంటది గదా! ఫూలిష్‌గుంటది. అప్పుడేం జేస్తావు? రూ. 10 పోయాయి. అంతే. హ్మ్. ఏం చేస్తావు? ఆ! కరెక్ట్. వదిలేసి మా అందరితోని నువ్వు సంతోషంగా ఆ సమయాన్ని గడపొచ్చు కదా! వి కెన్ హావ్ వెరీ గుడ్ టైమ్. వెరీ హ్యాపీ టైమ్ కదా! ఇలా అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. కరెక్ట్. అయితే ఇదే ఉదాహరణ 84,000 రూపాయల్లోని రూ. 10 పోయాయన్నమాట. మనకి భగవంతుడు ప్రతిరోజు 84,000 సెకండ్లిచ్చారు. 84,000 సెకండ్లిచ్చారన్నమాట. అయితే ఎవరో ఒక 10 సెకండ్‌లు మిమ్మల్ని తిట్టారు. లేదా బస్సులో ఎళ్తున్నప్పుడు ఎవడో మీ కాలు తొక్కి ఏదో మాట అన్నాడు. లేదా మీ ఇంట్లో వాళ్ళే ఏదో మీకు విషయంలో కొన్ని నచ్చక ఏదో అన్నారు. అప్పుడేం జేస్తాం మనం? రోజంతా 10 సెకండ్లే తిట్టింది. 10 సెకండ్లే ఏదో అన్నది. రోజంతా కూడా దాని గురించే. అంటే ఎవరి వల్లైతే మనకిబ్బంది కలిగిందో, ఆ సమయానంతా వాళ్ళ గురించి ఆలోచించి, మన సమయాన్ని వృధా పరుచుకుంటున్నాం అనమాట. ఈ 24 గంటల్లో. అంటే మిగతా డబ్బులనన్నీ పర్సులో తీసి వాడి మొఖాన్ని కొట్టడం అనమాట. ఎంత మూర్ఖంగా ఉంటది. అలాగే 10 సెకండ్‌ల్లోని ఎవరో ఏదో అంటే, మన కాలేజీకెళ్ళినప్పుడు, మన ఇంట్లో ఉన్నప్పుడు, మన సినిమాకెళ్ళినప్పుడు, టీవీలో ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడు అంతా బుర్రలోన అదే నడుస్తూ ఉంటదనమాట. అంటే ఎంత సమయం టైమ్ ఈజ్ మనీ. సమయం డబ్బుతో సమానమే ఒక రకంగా చూస్తే. ఆ డబ్బులనన్నిటిని కూడా వేస్ట్ రోజంతా ఎందుకు 10 సెకండ్‌లో అయిపోయింది కదా! మిగతా సమయాన్ని సంతోషంగా గడపగలిగే అవకాశం భగవంతుడు కల్పించారు. కానీ మనకొద్దు. మనం మాత్రం సమయాన్ని వృధా చేయడానికే ఇష్టపడతాం అన్నమాట. అక్కర్లేని ఆటి గురించి ఆలోచించి, భూతద్దంలో పెట్టి, ఎవరో మనల్ని కదిపారు. ఎందుకు మనం కదిలిపోవాలి? అందులో నిజముందా? అయితే మార్చుకోవడానికి ప్రయత్నించండి. నిజం లేదా? ఏదో కోపంలో ఏదో అనేసారా? మీరు 2 మాటలు కోపం మీద అనేసారా? అక్కడికి వదిలిపెట్టండి. దాని గురించి అంటే దుర్వినియోగం చేసుకోవడం మన సమయాన్ని. అంటే రోజులో మనం సంతోషంగా ఉండొచ్చు. సో, అందుకనే మనకి 3 రకాలటువంటి మైండ్ ఉంటదనమాట. ఒకటి కాన్షియస్ మైండ్. బాహ్యంగా జరిగిన దాన్ని బట్టి అంటే చల్లగా ఉంటే లేదా మీ మీద ఒంటి మీద ఏదో ఒక బల్లి పడిందనుకోండి. వెంటనే మనం ఆహ్, రియాక్ట్ అవుతాం. దాన్ని ఇన్‌స్టింక్టివ్ మైండ్ అంటాం. అంటే కాన్షియస్ మైండ్ అనమాట. ఇంకొకటి సబ్‌కాన్షియస్ మైండ్ ఉంటది. సబ్‌కాన్షియస్ మైండ్ ఆహ్, మనస్సులోని ఇంకొక మనస్సనమాట. దీనికి ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఫ్యూచరా, పాస్టా, ప్రెజెంటా ఏమి తెలీవు. మీ యొక్క మైండ్ ఏం చెప్తాదో అదే నిజమని నమ్ముతది. రిపీటెడ్‌గా ఏమైతే చెప్తారో కంటిన్యూయస్‌గా ఆహ్, ఏదైతే పెడతారో అదే నిజమని నమ్ముతదనమాట రిపీటెడ్‌గాన. అది అబద్ధమైనా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ అడ్వర్‌టైజ్‌మెంట్‌లు చూడండి. పదే పదే పారగాన్ శాండిల్స్ ఏసుకుంటే ఆ వ్యక్తులందరూ ఎగిరిపోతూ ఉంటారు. అంటే అంత తేలిగ్గా, హాయిగా ఉంటదని చెప్పడానికి చూపిస్తాడు. కానీ నిజానికి ఆ చెప్పులేసుకుంటే ఎవరైనా ఎగిరిపోతారా? ఎగరు కదా! ఎగరరు. కానీ ఆ అడ్వర్‌టైజ్‌మెంట్ ముందేమనిపించదు. అది చూసి మైండ్‌కి అంత ఇంప్రెషన్స్ పెరగడం వల్ల ఏమవుతదంటే, అది నాకు కావాలి అంతే. అలాగే సమయాన్ని ఎలా వృధా చేసుకుంటామంటే,
ఎప్పుడో జరిగిపోయినటువంటి విషయాల్ని ఇప్పుడు గుర్తు చేసుకొని, ఇప్పుడు మళ్ళీ తగువులాడుకొని, ఎప్పుడో 1947లో జరిగినటువంటి ముత్తాతల కాలంలో కూడా డ్రాగ్ చేసి, ఇప్పుడు తీసుకొనొచ్చి దాని గురించి చర్చించుకొని, సమయం అంతా వృధా. లేదా ఎవ్వరూ లేకపోతే ఆ విషయాల్ని జ్ఞాపకం చేసుకొని, ఆహ్, ఆ విషయాలు గుర్తుకొస్తే ఏమవుతది? ఏడుపొస్తూ ఉంటది. కానీ ఇప్పుడు జరుగుతుందా ఆ విషాదమైనటువంటి పరిస్థితి? జరగట్లేదు. కానీ సబ్‌కాన్షియస్ మైండ్‌కేంటి ఇప్పుడు జరుగుతున్నట్టుగానే అది ఆహ్, కన్సిడర్ చేసుకోవడం వల్ల మీకిప్పుడు ఏడుపొస్తదనమాట. ఎప్పుడో జరిగిపోయినటువంటి సమస్యల్ని పట్టుకొని ఏడ్చి నా జీవితానికి ఇంత అన్యాయం జరిగిపోయింది. నన్ను ఇంతమంది అన్యాయం చేశారని ఏడిచే కంటే మన ఫ్యూచర్ ఎంత బ్రైట్‌గా ఉండాలని ఆలోచించి, దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకొని, ఆ దిశగా కాంపస్ మన సమయాన్ని గడిపినట్టయితే, మన జీవితాలన్నీ చాలా సంతోషంగా ఉంటాయన్నమాట. జరిగిపోయిన సంఘటన నుంచి ఖచ్చితంగా మనం ఒక పాఠం నేర్చుకోవాలి. అంతే. ఆ పాఠాన్ని నేర్చుకొని, మళ్ళీ అలా జరగకుండా ప్రయత్నం చేయాలన్నమాట. కాబట్టి కానీ మనం అందరం ఏం చేస్తున్నాము? ఇగో ఈ ఈ రూ. 10 పోయినం పోవడం వల్ల మిగతా డబ్బులన్నీ కూడా ఎవరు నష్టపోతున్నారు? మనం నష్టపోతున్నాం. ఒక రోజులో సంతోషంగా ఉండగలం మనం. కానీ కావాలని మనమే దాన్ని పెద్దది చేసుకొని బతకలేకపోతున్నాం. చాలా మార్గాలిచ్చాడు భగవంతుడు సంతోషంగా ఉండడానికి. కానీ మనకిష్టం లేదేమో సంతోషంగా ఉండడం. అంటే అలాగంటే ఒప్పుకోరు మీరు. మరి ఎలా ఉండాలి అంటే అందుకే మన మనస్సుకి మెదడుకి పనివ్వాలి. మన ఒంటికి రోజు ఇవ్వాలనమాట. హ్మ్. భగవంతుని సేవ చేయాలి. ఏదో ఒకటి గుడికి వెళ్ళొచ్చు. ఆహ్, లేదంటే ఇంట్లోనే మంచిగా పూజ చేసుకోవచ్చు. మరి హ్మ్. అలాగే ప్రసాదాన్ని తినొచ్చు. భగవద్గీత చదువుకోవచ్చు. ఇవి మంచి పనులు. ఇవి మనకి ఎప్పుడూ కూడా మన ఫ్యూచర్ బ్రైట్‌గా ఉండేటట్టుగా చేస్తది. ఎందుకంటే కృష్ణుడు మనతో ఉంటారు కదా! పాండవులతో కృష్ణుడు ఎప్పుడు ఉన్నారు కాబట్టి ఆళ్ళెప్పుడూ సంతోషంగున్నారు. ఎక్కడుంటే ఏంటి? మనకి, మనకి అటువంటి కాన్ఫిడెన్స్ ఉందా? లేదు కదా! అందుకే భగవంతుని నామాన్ని మనం జపం చేయాలి. ఈ క్లాసెస్ అన్నీ అయిపోయాక ఆఖరి టాపిక్ అదే. మనం ధ్యానం ఎలా చేయాలన్న విషయాన్ని మీకు నేర్పిస్తాను. కానీ దానికి ముందు చాలా విషయాలు తెలుసుకోవాలి. అది తెలుసుకున్న తర్వాత ధ్యానం చేశారనుకోండి, చాలా డీప్ మెడిటేషన్ చేయగలుగుతారనమాట. సో, ఇది మన యొక్క వాచీని మనం ఏం సాధిద్దాం అనుకుంటున్నామో ఆ డైరెక్షన్‌లోనే ప్రతిరోజు గడపాలనమాట. దానికోసం ఎంతో కొంత మన శరీరాన్ని, మన బుద్ధిని, మన తెలివితేటల్ని, మన మనస్సుని ఉపయోగించి ముందుకు వెళ్తూ ఉంటే మనకి సంతోషంగా ఉంటది. నా ఆఖరిది మన యొక్క శక్తిని సేవ్ చేసుకోవాలి. అనవసరమైన ఆటికి పెట్టకూడదు. ఆహ్, నేను చెప్పాను కదా! నిన్న మొబైల్ ఫోన్‌లో బ్యాటరీ ఉంటది. మరి బ్యాటరీ ఎప్పటికీ అలా పనిచేస్తూనే ఉంటదా? ఉండదు. ఛార్జ్ అయిపోతూ ఉంటదనమాట. 6000 ఎంఏహెచ్ ఉంటది. అంటే దాని యొక్క శక్తిని ఎంఏహెచ్ కింద మనం ఆహ్, కొలుస్తాం అనమాట. 6000 ఎంఏహెచ్ అనమాట. అది ఒక రోజంతా ఒక 15 గంటల దాకా మీరు మొబైల్ కంటిన్యూయస్‌గా వాడుకోవచ్చు. ఆ తర్వాత ఏం చేయాలి? ఛార్జింగ్ పెట్టాలి. అలాగే మన శరీరం, మన మైండ్ కూడా ఆహ్, ఆధ్యాత్మికమైనది కదా! ఆత్మ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటది. దానికి నిద్ర అంటే ఏంటో తెలీదు. కానీ శరీరానికి కావాలి నిద్ర. ఆహ్, మనసుకి కూడా అలిసిపోతూ ఉంటదనమాట. మైండ్ కూడా అలిసిపోతూ ఉంటది ఎక్కువ ఆలోచించిందంటే. కాబట్టి సాయంకాలం అయిన తర్వాత ఏమవుతది? బ్యాటరీ అయిపోద్ది. అందుకే పడుకుంటాం. పడుకున్నప్పుడు ఏమవుతది? ఛార్జింగ్ అవుతూ ఉంటాయనమాట మన అవయవాలు. సరిగ్గా పడుకోపోతే, సమయానికి పడుకోపోతే, ఫోను చూసుకొని, టీవీ చూసుకొని 12కి, 1 పడుకుంటే దానికి ఒక సైకిల్ ఉంటది. చెప్పాను కదా! సూర్యుడు ఎప్పుడు పడితే అప్పుడు మీకు నచ్చినప్పుడు రాడు. మీరు లెగిసినప్పుడు రారు. ఒక టైమ్ బయోలాజికల్ సైకిల్ ఉంటది మన శరీరంలోని. ఆ సమయానికి లెగిసి, ఆ సమయానికి పడుకుంటే ఛార్జింగ్ బాగా అవుతది మన బ్యాటరీ. అయితే ఈ 6000 ఎంఏహెచ్ అని అంత శక్తి ఉన్నప్పుడు మనమేం చేస్తాము? ఒక గంట అసుకేసుకుంటాం. అక్కర్లేని అసుకనమాట. సో, దానికి మీరు ఏ పని చేసినా మన మన నుంచి మన శక్తి ఖర్చవుతుంది గుర్తుపెట్టుకోండి. శక్తి ఖర్చవుతుంది కాబట్టి మనం నిద్రపోతాం అనమాట. ఆ రోజులోని ఇంత శక్తనుంటది. ఆహ్,
ఆ శక్తిని మనం వినియోగిస్తున్నామా? దుర్వినియోగం చేసుకుంటున్నామా? మళ్ళా ఇంకొంత టైంని వాడిలా చేశాడు, వీడిలా చేశాడు, వీడు తిన్నగాలేడు, వాడు అలాగున్నాడు, మన ఇంట్లోని ఇలా ఉంది. ఆ! అదొక గంట పోయిందా? ఆ! దానికి డ్రైన్ అయిపోద్ది. నెగెటివ్ నెగెటివ్ థాట్స్‌కైతే చాలా ఫాస్ట్‌గా డ్రైన్ అయిపోద్ది బ్యాటరీ. హ్మ్. ఆ తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత టీవీ ఎంటర్‌టైన్‌మెంట్. ఒక సినిమా, ఒక సీరియల్ అదే అయిపోయింది. మళ్ళా మంచిగా ఏదో తినాలి. సినిమా చూస్తున్నామంటే నోరు కూడా ఆడుతూ ఉండాలి. ఆహ్, ఆహ్, లేకపోతే కష్టం. ఆ తర్వాత కొంతసేపు ఫేస్‌బుక్ చూసుకోవాలి, వాట్సాప్ చూసుకోవాలి, ఇన్‌స్టాగ్రామ్ చూసుకోవాలి. అయ్య బాబోయ్! ఎన్నున్నాయి. యూట్యూబ్ చూసుకోవాలి. ఇప్పుడైతే ఏఐ కూడా వచ్చేసింది. యూట్యూబ్. యూ అంటే నువ్వు. నువ్వు నిన్ను ట్యూబ్‌లో పెట్టేస్తాడనమాట యూట్యూబ్ అంటే. యూట్యూబ్‌తోని ఎంత సమయాన్ని గడిపితే, మీతో మీరు అంత సమయాన్ని కోల్పోతున్నారు. గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? ద మోర్ యూ ఆర్ విత్ యూట్యూబ్, ద లెస్ యూ ఆర్ విత్ యువర్ సెల్ఫ్. అంతే కదా! యూట్యూబ్ అంటే నీ ట్యూబ్ అంటున్నాడు. మీరు ఏమవుతుంది? మీతో కూడా మీరు సమయాన్ని గడపలేనట్టుగా చేస్తుంది. ఈ యొక్క సోషల్ మీడియా. వాడుకోకూడదు అనట్లేదు. మంచి వాటికి వాడొచ్చు. టెక్నాలజీ తప్పు కాదు. నేను వాడుతున్నాను. టెక్నాలజీ అంటే నాకు ఇష్టం. అంటే టెక్నాలజీ మన జీవితాన్ని సులువు చేస్తుందనమాట. ఆ! అడ్వాన్స్‌మెంట్ కూడా చేస్తదనమాట. ఆహ్, ఈ టెక్నాలజీ. మరి భగవద్గీత మనుషుల్ని బాగు చేస్తదనమాట. బాగుపడిన మనుషులు టెక్నాలజీని వాడితే, మన సంఘంలోని అంతా కూడా చాలా సంతోషంగా ఉండొచ్చు. హార్మోనియస్‌గా పాజిటివ్ వాటికి వాడతారు. టెక్నాలజీ పవర్‌ఫుల్. కానీ, దాన్ని వాడేవాడు మనస్తత్వం సరిగా లేదంటే చెడుకే వాడతారనమాట. అందుకోసం భగవద్గీత మనుషుల్ని మారుస్తుంది. టెక్నాలజీ పరిస్థితులను మారుస్తుంది. ఈ 2 కలిపితే మనకి సంతోషం వస్తదనమాట. కాబట్టి ఇయన్నీ విడిచిపెట్టలేం. ఇప్పుడు కుదరదు. నాకు కూడా కుదరదు. కానీ మీకు చెప్పాను కదా! ఆ రెసిపీలో సాల్ట్ ఆ వంటలోని ఉప్పు ఎంతగా మేరకు వేస్తామో అంతవరకు ఉంచారనుకోండి, ఆ భోజనం రుచిగా ఉంటది. ఎక్కువ ఉప్పేసారనుకోండి, నోట్లో పెట్టుకోలేం. జీవితం అంతే. జీవితంలో ఎంటర్‌టైన్‌మెంట్ ఆ ఉప్పులాగా సరిగా బ్యాలెన్స్‌డ్‌గా కొంచెం ఇచ్చారనుకోండి, చాలా సంతోషంగుంటది. రోజుకి ఒక సినిమా మీరు చూడొచ్చు. ఆహ్, చాలా కామెడీ ఉందండి. అలా నవ్వుకోవచ్చు. ఆ సినిమా అంతా చాలా బావుంటది. కానీ, ఇప్పుడు సంతోషాన్నిచ్చింది కదా! రోజంతా అదే సినిమా చూడొచ్చు కదా! నవ్వుకోవచ్చు కదా! నవ్వు రాదు రెండోసారి, మూడోసారి చూస్తే. కళ్ళు బయటకొచ్చేస్తాయి. హ్మ్. ఈ ఏ మళ్ళీ రోజు అదే చూడొచ్చు కదా! ఆ సినిమాయే చూడొచ్చు కదా! వేరు వేరు సినిమాలెందుకు? నవ్వుకోవచ్చు కదా! నవ్వు ఇంక రాదు. అంటే భౌతికమైనటువంటి విషయాలు మీకు శాశ్వతమైన సంతోషాన్నివ్వవనమాట. కానీ భగవద్గీత, కృష్ణ యొక్క నామం, కృష్ణ యొక్క సేవ, కృష్ణ యొక్క లీల వీటి గురించి ఒక్కసారి మీకు రుచి తగిలిందనుకోండి, మీరు దాన్ని వదిలిపెట్టరనమాట. మిగతావేవి కూడా అంటే మీరు నెగ్లెక్ట్ చేయరు. మీ డ్యూటీని కరెక్ట్‌గా చేస్తారు. స్ ఆహ్, అనవసరమైనటువంటి నెగెటివ్ ఆలోచన లేతే నెగెటివ్ పీపుల్ నుంచి ఆటోమేటిక్‌గా మీరు దూరం అయిపోతూ ఉంటారనమాట. మీలో ఉన్న శక్తి మారుతూ ఉంటది. కాబట్టి మన రోజులో ఉన్న శక్తిని ఇలా వ్యర్థపరచొద్దు. డ్రైన్ చెయ్యొద్దు మన శక్తిని అన్నెసెసరీగాన. అంతటిని కూడా సేవ్ చేసుకొని, కొంత భగవద్గీతకి, కొంత పూజకి, కొంత సంకీర్తనకి, కొంత సమయం గుడికి వెళ్ళటానికి, కొంతే అంటున్నాను నేను. రోజంతా వద్దు. కొంత మిగతావన్నీ మనకి రోజు వరకు డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ ఉంటాయి. అవింకా బాగా చేయగలుగుతారనమాట. బాగా చేయగలుగుతారు. కాబట్టి ఇక్కడితోని నేను క్లాస్ ఆపుతాను. ఈ యొక్క ఆత్మశాస్త్రం పూర్తయింది. ఈ రకంగా మీ ఇంద్రియాలని నిగ్రహించుకోవడం. దానివల్ల మీకు స్వతంత్రం వస్తది. చెప్పాను కదా! ఆ తర్వాత మన తెలివితేటలని శక్తివంతంగా చేసుకోవాలి. ఎలాగా? ఈ భగవద్గీత, భాగవతం అలాంటి గ్రంథాల్ని చదవడం వల్ల ఆహ్, ఆ తర్వాత మీ గమ్యాన్ని నిర్ణయించుకొని, ఆ దిశగా మీ యొక్క సమయాన్ని గడుపుతూ ఆహ్, దాన్ని సాధించండి. ఆహ్, మిగతా వాళ్ళతో పోటీ పెట్టుకోవద్దు. మీతో మీరే పోటీ పెట్టుకోండి. నిన్నటి కంటే ఈరోజు బాగా అయ్యానా? నిన్నటి కంటే ఈరోజు చెప్పాను కదా! ప్రతిరోజు ఒక కొత్త లైఫ్ అనమాట.
ప్రతిరోజు రూ. 84,000 మీకిస్తున్నారు. 84,000 సెకండ్లు. దాంతో ఏం చేసుకుంటారో మీ ఇష్టం. ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మీకు రిటర్న్స్ చాలా బావుంటాయి ఫ్యూచర్‌లోని. అదే విత్‌డ్రా చేసేస్తే వాడేస్తుంటే ఇలాగ గాసిపింగ్‌కి, ఫోన్‌లోని ఎవరి మీద ఫాల్ట్స్‌ని ఫైండ్ చేయడము, ఎంటర్‌టైన్‌మెంటు, నిద్రపోవడము, సోషల్ మీడియా వీటిలన్నిటికి మీరు వాడేస్తూ ఉంటే హ్మ్. ఖర్చయిపోతుంది. ఖర్చయిపోతే అంటే ఇన్వెస్ట్‌మెంట్ కాదు కదా! సమయం ఖర్చయిపోతుంది. ఖర్చయిపోతే ఫ్యూచర్ ఎలాగుంటది? ఫ్యూచర్ బాగోదు. కాబట్టి ఇన్వెస్ట్‌మెంట్ చెయ్యాలనమాట. మంచి ఆటి మీద మీరు ఇన్వెస్ట్ చేయాలి. ఈ యొక్క సమయాన్ని. ఈ 84,000 సెకండ్‌ని. ప్రతిరోజు ఒక కొత్త అవకాశాన్ని భగవంతుడిస్తున్నారు. ప్రతిరోజు ఒక కొత్త లైఫ్‌నిస్తున్నారు. నిన్నట్లా బతకక్కర్లేదు మనం. రేపు మనకి నచ్చినట్టుగా, మనం అనుకున్న డైరెక్షన్‌లోని వస్తాయి. సమస్యలొస్తాయి. అయినా కూడా వదిలిపెట్టొద్దు. ఆహ్, ముందుకి వెళ్తూ ఉండాలి. మిగతా వాళ్ళు నేను చెప్పాను కదా! మన కర్మ వల్ల ఆహ్, మన మన మనస్తత్వం వల్ల మనకి ఈ శరీరం వచ్చింది. ఒకరు ఫాస్ట్‌గా పరిగెట్టగలరు. ఒకరు ఎక్కువ పనులు చేసేయగలరు. ఒకరు తక్కువ పనులు భగవంతుడు అలా చూడట్లేదు. మీకున్న శక్తితోని అందులో మీకు కుదిరినంత చేస్తే చాలు ఆయన సంతృప్తి పడిపోతారనమాట. మీరు రూ. 1000 ఇవ్వగలరనుకోండి. ఈ ప్రసాదం అందరికీ కూడా పంచటానికి ఈ జన్మాష్టమి రోజు రూ. 1000 ప్రేమతో ఇచ్చారనుకోండి మీకు అంతే స్థాయి ఉన్నది. ఓహ్! సంతోషం. ఒకడు రూ. 1,00,00,000 ఇచ్చాడనుకోండి ఓహ్! సంతోషపడతారు. అది ప్రేమతోనివ్వాలి. అంతేకాని వాడు రూ. 1,00,00,000 ఇచ్చాడు నేను ఇవ్వలేకపోతున్నాను ఏటంటే, అవసరం లేదు. భగవంతుడు అది చూడడు. భావగ్రహీత భగవంతుడు. మీ భావాన్ని తీసుకుంటాడు. మీ డబ్బులు ఆయనకెందుకు కదా! ఆహ్, ఈ ఆధ్యాత్మిక కార్యాల కోసం మనం కొంత ఎంతో కొంత ఇస్తూ ఉంటాం మనం అందరం కూడా అనమాట. కాబట్టి మనకి ఎంత వీలు కుదిరితే ఈ రకంగా ఆహ్, మన భగవంతుడిని సేవ చేసుకోవడానికి చూడాలి.